హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నిన్న మనం స్టార్ట్ చేసుకున్నటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 అండ్ 2కి సంబంధించి ఆల్ పీవైక్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 2019 టు 2025 సిరీస్లో పార్ట్ 2 కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మనం ఆల్రెడీ చెప్పాము అరౌండ్ 130 టు 140 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఈ ఎంటైర్ 2019 టు 2025 వరకు. అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుందాం ఒక 3 to 4 వీడియోస్లో. ఆఫ్టర్ దిస్ విల్ ట్రై టు పుట్ సమ్ క్విజెస్ అండ్ ఎవ్రీథింగ్, అది మనం అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం. ఓకే, ఇక్కడ ఏం ఇచ్చారు? ఆనంద్ పర్సనల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్. సో ఇది మనకి తెలిసినటువంటి ఈడియమే. జనరల్గా మనం యూస్ చేస్తూ ఉంటాము, ఈవెన్ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాము. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్ కూడా పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ ఆనంద్ అనే పర్సన్ ఒక మోటో, తనకంటూ ఒక ప్రిన్సిపల్ అనేది పెట్టుకున్నాడు అనమాట. అది ఏంటి అంటే వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైనా కష్టమైన పరిస్థితులు మనకి జీవితం మనకి ఇస్తే వాటిని మనము ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. సో వాటి నుంచి వీ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అని చెప్పేసి చెప్తున్నాను. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. ఎర్న్ ద మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ బిజినెస్, నరిష్ హెల్త్, ఎంజాయ్ ద మోస్ట్ వెన్ ద సీజన్ ఈస్ ఫేవరబుల్, మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. సో నరిష్ హెల్త్, వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ హెల్త్, ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఎర్న్ ద మ్యాక్సిమమ్ అవుట్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ అంటేనే ఇట్ ఈస్ టెలింగ్ దట్ అబౌట్ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, కాబట్టి ఇది కూడా రాంగ్. వీఆర్ నాట్ ఎంజాయింగ్ ఎనీథింగ్ హియర్, ఇది కూడా రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అంటే గివ్ అప్ ఇవ్వకుండా సిచ్యువేషన్ని మనకి తగ్గట్టుగా మలుచుకోవడం, కష్టమైన పరిస్థితుల్ని ఆపర్చునిటీస్గా మార్చుకొని వాటి నుంచి మనం బెనిఫిట్ అవ్వడం అనమాట. మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఆనంద్ ఈ ఒక మోటోని బిలీవ్ చేస్తున్నాడు. అంటే లెమన్స్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రాబ్లమ్స్ అవనివ్వండి, డిఫికల్టీస్, హార్డ్షిప్స్ ఏదైనా. ఓకే, లెమనేడ్ అంటే ఏంటి అంటే దేనికి సింబలైజ్ చేసి చెప్తుందంటే లెమన్స్తో మనం లెమన్ జ్యూస్ లిటరలీ చెప్పాలంటే, అంటే ఈ లెమన్స్ని మనం లెమనేడ్ చేసుకుని, లెమనేడ్ అంటే మనకి యూస్ఫుల్లే కదా. ఇట్ ఈస్ బ్రింగింగ్ సంథింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ దాట్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, సో బ్రింగింగ్ సంథింగ్ యూస్ఫుల్ ఆర్ పాజిటివ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్, టఫ్ సిచ్యువేషన్స్. ఓకే, సో వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్ అంటే మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అంటున్నాం. ఏ బ్యాడ్ ప్యాచ్. ఏ బ్యాడ్ ప్యాచ్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. ఏ పాత్ దట్ ఈస్ అన్ట్రావెల్డ్, ఏ డేంజరస్ రోడ్ టు వాక్ ఆన్, ఏ పర్సన్ హూ టేక్స్ ఏ డిఫికల్ట్ పాత్, ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ఎ పర్సన్ ఫేసెస్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అంటున్నారు. సో ఇక్కడ ఏ బ్యాడ్ ప్యాచ్ అంటే అర్థం ఏమిటి అంటే బేసికల్లీ ఒక జీవితం అంటే లైక్ ఎవరైనా పర్సన్ లైఫ్లో కంటిన్యూస్గా వచ్చేటువంటి కష్టాలు, ఓకే, కష్టకాలం అని చెప్పచ్చు. సో డిఫికల్ట్ ఫేజ్ లేదా ఒక పీరియడ్ ఎవరైనా జీవితంలో వాళ్ళకి ఎక్కువగా హార్డ్షిప్స్ కానివ్వండి, డిఫికల్టీస్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ ఎదురైతే దాన్ని మనం అలాంటి సందర్భాన్ని ఏ బ్యాడ్ ప్యాచ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈడియం ఏ బ్యాడ్ ప్యాచ్కి సూట్ అయ్యేటువంటి ఆప్షన్ దిస్ వన్. ఓకే, 1 సెకండ్. యా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ అ పర్సన్ ఫేసెస్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్స్, అంటే ఆ ఒక్క కష్టకాలంలోనూ చాలా బ్యాక్ టు బ్యాక్ ట్రబుల్స్ వచ్చేస్తే ఆ టెంపరీ పీరియడ్ని మనమే బ్యాడ్ ప్యాచ్ అంటాం అన్నమాట. చాలా దురదృష్టవంతులు, చాలా లాసెస్, ట్రబుల్స్, హెల్త్ ఇష్యూస్, ఫెయిల్యూర్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్. ఓకే, బట్ అది ఎంతో కాలం ఉండదు, ఫర్ ఎ టెంపరీ పీరియడ్. సో ఆ టైంలో మనం ఈ ఈడియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. టర్న్ అ డెఫ్ ఇయర్ టు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ రిబ్యూక్డ్, డిస్రిగార్డెడ్, బై ఎనీ మీన్స్ అండ్ ఎట్ ఇంటర్వెల్స్. ఓకే, సో టు టర్న్ అ డెఫ్ ఇయర్ టు అంటున్నారు. అంటే మనము డెఫ్ ఇయర్ అంటేనే ఏమీ వినపడకపోవడం కదా. సో దానికి అర్థం ఏమిటి అంటే ఎవరైనా ఏమైనా చెప్తుంటే కంప్లీట్గా దాన్ని వదిలిపెట్టడం, వినకుండా ఉండడం అనమాట. ఎవరైనా ఏమైనా చెప్పిన మాట కానీ, ఒక సజెషన్ కానీ, ఎనీథింగ్ దాన్ని కావాలని పట్టించుకోకపోవడం, ఇంటెన్షనల్గా చేయడం అనమాట. సో ద ఈడియం టర్న్ ఎ డెఫ్
ఇయర్ 2 అంటే ఎవరినైనా మనము కావాలని ఇగ్నోర్ చేయడము. ఓకే, అంటే లిటరల్గా వాళ్ళు ఏదో చెవిటి వాళ్ళని కాదు, దాన్ని ఒక ఇడియంగా వాడాం కాబట్టి దీనికి సూట్ అయ్యేటువంటి ఆన్సర్ డిస్రిగార్డెడ్. రిబ్యూక్ అంటే మనం చెప్పాము మందలించడం అని చెప్పి, అట్ ఇంటర్వెల్స్ మధ్య మధ్యలో ఇదైతే కాదు, బై ఎనీ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ అయితే కాదు. సో డిస్రిగార్డెడ్ అంటే పట్టించుకోకపోవడం, కావాలని ఇంటెన్షనల్గా అవతల వాళ్ళు చెప్పేది పెడచెవిన పెట్టడం. ఓకే, సో టర్న్డ్ అ డెఫ్ ఇయర్ టు. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం అన్నారు. ఆల్ హిస్ ఫ్రెండ్స్ అడ్మైర్డ్ హిమ్ బికాస్ హీ వాజ్ ఎ స్ట్రైట్ షూటర్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఎ థరోలీ అప్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, మిజర్లీ అండ్ పెసిమిస్టిక్ ఇండివిజువల్, కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూజన్ పర్సన్, ఎక్సలెంట్ షూటర్. ఎక్సలెంట్ షూటర్ అయితే కాదు. ఓకే, సో ఇక్కడ అడ్మైర్ అంటున్నారు కాబట్టి పెసిమిస్టిక్ ఇండివిజువల్ అయితే కూడా కాదు, కన్ఫ్యూజింగ్ పర్సన్ అయితే కూడా కాదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎ థరోలీ అప్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, వీళ్ళందరూ అతన్ని అడ్మైర్ చేస్తున్నారు బికాస్ హీ వాజ్ ఎ స్ట్రైట్ షూటర్. అంటే అతను స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ హూ ఈజ్ వెరీ డైరెక్ట్, ఓపెన్, వెరీ ఫ్రాంక్, వెరీ ఆనెస్ట్. అవతల వాళ్ళతో మాట్లాడే విధానంలో ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఇడియంని వాడతామన్నమాట. ఓకే, సో ద స్ట్రైట్ షూటర్ అంటే ఏదో సమ్వన్ హూ ఇస్ నాట్ లిటరల్లీ షూటింగ్. ఇదేంటంటే ఒక పర్సన్ యొక్క క్వాలిటీస్, ఎవరైతే ఓపెన్గా, సిన్సియర్గా, ఫ్రాంక్గా, నిజాయితీగా మాట్లాడతారో, మోసం చేసే రకంగా కాకుండా, లేదా వెనకాల ఒకటి ముందు ఒకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పర్సన్స్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం. ఓకే, సో ఈ సెంటెన్స్లో వాళ్ళందరూ కూడా అతన్ని అడ్మైర్ చేశారు బికాస్ ఆఫ్ హిస్ ఆనెస్టీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి ఇది వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. మై అంకుల్ లీవ్స్ ఇన్ న్యూయార్క్, సో ఐ ఓన్లీ సీ హిమ్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. ఆయన న్యూయార్క్లో ఉంటారు, యూ ఓన్లీ సీ హిమ్, కేవలం నేను వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే చూస్తాను. ఇది కూడా మనం రెగ్యులర్ కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మంత్లీ అంటే కాదు, ఆయన ఎక్కడో దూరంలో ఉంటారు, నేను ఎప్పుడో ఒకప్పుడు చూస్తాను. వీక్లీ కాదు, వెరీ ఆఫెన్ అంటే తరచుగా కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నాట్ వెరీ ఆఫెన్. సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫ్రీక్వెంట్, నాట్ వెరీ ఆఫెన్, వెరీ రేర్గా జరిగేది అనమాట, చాలా అరుదుగా లేదా చాలా తక్కువ టైమ్స్ ఆయన కలుస్తున్నాను అని చెప్తున్నాడు. సో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ. సో ఇక్కడ ఏమంటున్నాడు, మా అంకుల్ న్యూయార్క్లో ఉన్నారు, చాలా తక్కువ సందర్భాల్లో ఎప్పుడో ఒకసారి నేను ఆయన్ని కలుస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. రాధిక స్టూడ్ బై మోనికా సైడ్ త్రూ థిక్ అండ్ థిన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్. త్రూ థిక్ అండ్ థిన్ అనే మాటలోనే మనకు అర్థమైంది అనమాట. థిక్ అండ్ థిన్ అంటే ఎటువంటి థిక్ కష్టం సిచ్యువేషన్, థిన్ సుఖమైన సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, కష్టాల్లో అయినా, సుఖాల్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా తోడుగా నిలబడటం. సో రాధిక మోనికా వైపు నుంచుంది అంటే షీ ఈజ్ వెరీ లాయల్, షీ ఈజ్ సపోర్టింగ్ హర్ ఫ్రెండ్ ఇన్ బోత్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఏ సిచ్యువేషన్లోనైనప్పటికీ కూడా, కష్ట సుఖాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలబడటం, అట్లాంటి సందర్భాల్లో త్రూ థిక్ అండ్ థిన్ వాడతాం. దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్స్ చూద్దాం. అండర్ ఈజీ సిచ్యువేషన్స్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్. ఇన్ ఆల్ హ్యాపీ మూమెంట్స్ పర్సనలీ స్పెండింగ్, కేవలం హ్యాపీ మూమెంట్సే కాదు, ఇన్ ద మూమెంట్స్ వెన్ మోనికా కుడ్ నాట్ కంప్లీట్ సింపుల్ టాస్క్. ఇక్కడ ఎయిదర్ హ్యాపీ ఇచ్చారు, ఇక్కడ టఫ్ ఇచ్చారు, రెండు అన్నాం కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. Under all conditions, no matter how challenging or difficult. Okay, staying with someone and supporting them through their both happy, good and bad times అన్నమాట. ఓకే, సో ఈ సెంటెన్స్లో మనకి రాధిక మోనికా వైపు నిలబడింది. నో మ్యాటర్ హౌ ఛాలెంజింగ్ ఆర్ డిఫికల్ట్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్. Moving on to the next question. Select the most appropriate meaning of the underlined idiom. In those days, we did not expect luxuries. We were thankful if we could keep the wolf from the door. ఓకే, సో దీనికి అంటే అప్పట్లో మాకు లగ్జరీస్ లేవు, వీఆర్ థ్యాంక్ఫుల్ ఇఫ్ వీ కుడ్ కీప్ ద వుల్ఫ్ ఫ్రమ్ ద డోర్. ఇందులోనే అర్థమవుతుంది మేము ఎక్కువగా భారీగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉన్న దాంట్లో ఉన్నాము అని చెప్పేసి. అంటే వీ వర్ థ్యాంక్ఫుల్ ఇఫ్
ఇఫ్ మేము ఏది చేస్తే మేము థ్యాంక్ఫుల్ అయ్యామంటే కీప్ ద వుల్ ఫ్రమ్ ద డోర్ అంటే ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ చదవండి. వాలో ఇన్ పోవర్టీ, రెలిష్ ఫుడ్, అవాయిడ్ స్టార్వేషన్, ఎంకరేజ్ స్టార్వేషన్. ఎంకరేజ్ స్టార్వేషన్ అయితే కాదు ఖచ్చితంగా. సో ఇక్కడ ఇచ్చినటువంటి చూద్దాము ఆప్షన్స్. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది లగ్జరీస్ కాదు, కనీస సౌకర్యాలు అంటే మనకి మినిమం సౌకర్యం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆకలితో అలమటించకుండా బేసిక్ నిత్య అవసరాలు తీర్చుకుంటే చాలు అనేటట్టుగా ఉండేవాళ్ళము అని చెప్తున్నాను. సో జస్ట్ హ్యావ్ మనీ ఫర్ ఫుడ్ టు సర్వైవ్, లేదా వాళ్ళ యొక్క పోవర్టీని లేదా ఒక వాళ్ళ హంగర్ని అవాయిడ్ చేసేవి ఉంటే చాలు, అంటే థ్యాంక్ఫుల్ అయ్యాం వాళ్ళు ఆ సిచ్యువేషన్కి అని అర్థం అనమాట. అంటే ఆకలితో అలమటించకుండా కనీస అవసరాలను తీర్చుకునే అంత ఉంటే చాలు అని వాళ్ళకు ఉన్నాయని చెప్పి వాటికి వాళ్ళు థ్యాంక్ఫుల్ అని చెప్తున్నారనమాట. ఓకే, సో కీప్ ద వుల్ ఫ్రమ్ ద డోర్ మీన్స్ టు ప్రివెంట్ హంగర్ ఆర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ బై జస్ట్ ఎర్నింగ్ ఫర్ దేర్ సర్వైవల్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ స్పీకర్ ఏం చెప్తున్నారు, మేము అప్పట్లో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ లగ్జరీస్, దే వర్ సింప్లీ గ్రేట్ఫుల్ ఆర్ దే వర్ సింప్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ టు హ్యావింగ్ ద ఎనఫ్ టు అవాయిడ్ స్టార్వేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టు జస్ట్ హ్యావ్ మనీ ఫర్ దేర్ బేసిక్ నీడ్స్, దీని అర్థం ఇది అనమాట. సో అవాయిడ్ స్టార్వేషన్. రెలిష్ ఫుడ్ అయితే కాదు, వీఆర్ నాట్ ఎంఫసైజింగ్ ద లగ్జీరియస్ ఫుడ్. వాలో అండ్ పోవర్టీ, వాళ్ళేం పోవర్టీలో బాధపడట్లేదు, వాళ్ళు థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళకి స్టార్వేషన్ లేకుండా, తిండికి బట్టకి ఉండడానికి లేకుండా బేసిక్ థింగ్స్తో వాళ్ళు హ్యాపీగా ఉండేవారు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియం అంటున్నాము. ఏమి ఇచ్చారు, టు బ్రింగ్ టు లైట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. టు బ్రింగ్ టు లైట్ అంటే నోటీస్కి తీసుకురావడం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ టు డిస్ఎంగేజ్, టు ఎంగేజ్ ఇన్ కాన్వర్జేషన్, టు డిస్క్లోజ్, టు లైట్. అండ్ వీఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ థింగ్ ఇన్ కాన్వర్జేషన్. ఇక్కడ 2 people గురించి 3 people గురించి కాన్వర్జేషన్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఈ రెండూ కాదు, మాట్లాడకుండా లేము, మాట్లాడుతూ కూడా లేము. లైట్ టు బ్రింగ్ టు లైట్ అంటే లిటరల్ మీనింగ్ కూడా కాదు. టు డిస్క్లోజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు బ్రింగ్ టు లైట్ అంటే బేసిక్గా రివీల్ చేయడము, ఏదైనా తెలియని విషయాన్ని మన ముందుకి తీసుకురావడము. ఓకే, ఒక దాచిపెట్టిన విషయాన్ని బయట పెట్టడం, వెలుగులోకి తీసుకురావడం అని చెప్పచ్చు. ఓకే, సో బ్రింగ్ టు లైట్ అంటే టు డిస్క్లోజ్ ఆర్ టు రివీల్ ఎనీ సీక్రెట్ ఆర్ ఎనీ ట్రూత్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో ఇది బేసిక్గా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడితే ఆ సందర్భంలో వాడతాం, టు బ్రింగ్ టు లైట్. నెక్స్ట్ క్వశ్చన్, select the correct meaning of the underlined idiom in the following sentence. Reena pulled a long face since her husband had not bought her a diamond necklace on their anniversary. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది హ్యాడ్ నాట్ బ్రాట్, తను హస్బెండ్ తేలేదు ఒక డైమండ్ నెక్లెస్. పుల్డ్ ఏ లాంగ్ ఫేస్ అంటేనే సంథింగ్ దట్ షీఈ్ అప్సెట్ అనే విధంగా మనము నోటీస్ చేయొచ్చు సెంటెన్స్లోనే. సో దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఎక్స్టాటిక్ అయితే కాదు, యుఫోరిక్ అంటే హ్యాపీ, యాక్టివ్ అయితే కాదు, ఎలక్ట్రిఫైడ్ కూడా కాదు, టు లుక్ సాడ్ అంటే తను బాధపడుతుంది. సో టు పుల్ ఎ లాంగ్ ఫేస్ అంటే బాధగా, డిసప్పాయింట్మెంట్, షీఈ్ అన్హ్యాపీ. ఓకే, బికాస్ తను ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు కాబట్టి చాలా విచారంగా, చాలా బాధగా ఉంది రీనా. సో పుల్ అ లాంగ్ ఫేస్ మీన్స్ టు వేర్ sad or disappointment expression. So Reena looked saddened since her husband did not brought her a diamond necklace on their anniversary. Okay, next one, select the most appropriate meaning of the given idiom. Cut corners. So cut corners ఇచ్చినటువంటి ఆప్షన్స్, do something in an inexpensive and easy way, complete a work, clear a space, find a suitable place. ఓకే, కట్టింగ్ ద కార్నర్స్ అంటేనే మనం వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ సింపుల్ ఆర్ మేక్ ఇట్ వెరీ లోకీ. అలాంటప్పుడు ఇన్ఎక్స్పెన్సివ్ ఆర్ ఈజీ వే, లేకపోతే కంప్లీట్ వర్క్, క్లియర్ స్పేస్, ఇవన్నీ చూడడానికి అన్నీ ఒకలాగే ఉన్నాయి. బట్ లెట్స్ డీకోడ్ దిస్. సో కంప్లీట్ చేయడం, వర్క్ కంప్లీట్ చేయడము ఓకే, ఇది మీరు అనుకోవచ్చు. కానీ కట్టింగ్ ద కార్నర్స్ అంటే వర్క్ని ఇంకా చాలా తక్కువ చేయడం, ఈజీ చేయడం. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. స్పేస్ని క్లియర్ చేయడం, ఇది కట్టింగ్ ద కార్నర్స్ అంటే లిటరల్గా మనం ఏదో అన్ని కట్ చేసుకుంటూ పోతున్నామని కాదు, ఇది రాంగ్ ఆన్సర్.
suitable place, we are not finding anything. This is also wrong answer. The first option is the correct. Doing something in an inexpensive and easy way is the correct one. ఎందుకంటే కటింగ్ ద కార్నర్స్ అంటే ఆ ప్లేస్లో మనము ఏదైనా ఒక ఖర్చుని తగ్గించడమో, సమయంని తగ్గించుకుంటూ పనిని చేసుకోవడమో, ఒక క్వాలిటీగా, అంటే అన్ప్రొడక్టివ్ థింగ్స్ అన్నీ కట్ చేసుకుంటూ వేరే విషయాలన్నీ పట్టించుకోకుండా ఫాస్ట్గా టు డూ సంథింగ్ ఇన్ ఏ క్విక్ ఆర్ ఈజీగా, ఒక చీపెస్ట్ వేలో విత్ అంటే మంచిగా విత్ ప్రాపర్ స్టాండర్డ్స్, క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ ఈజీగా ఏ విధంగా అయితే తక్కువలో చేయగలమో మంచిగా అనేటువంటి సందర్భంలో ఇది వాడతాం. సో టు సేవ్ టైమ్ ఆర్ మనీ ఆర్ ఎఫర్ట్స్ త్రూ షార్ట్ కట్స్లో పని చేయడము. ఓకే, సో సమ్ టైమ్స్ ఆర్ మోస్ట్ టైమ్స్ దీనివల్ల కట్ కార్నర్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, కొన్నిసార్లు లేదా చాలాసార్లు మనము క్వాలిటీలోనో క్వాంటిటీలోనో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, అంతే కదా. ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీ వేలో అన్ని వేళలా షార్ట్ కట్స్ మనకి వర్కౌట్ అవ్వవు. సో బేసికలీ కట్ కార్నర్స్ అంటే డూ సంథింగ్ ఇన్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ ఇన్ ఈజీ వే. నెక్స్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఈజీ డస్ ఇట్. సో ఈజీ డస్ ఇట్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడడానికి అన్నీ ఒకలాగే ఉన్నాయి. Used to tell someone to do something hurriedly, used to tell someone to do something violently, used to tell someone to do something rarely, used to tell someone to do something slowly and carefully. ఇక్కడ ఈజీ డస్ ఇట్ అంటే ఎవరినన్నా మనము అడ్వైస్ చేస్తున్నాం, చాలా నెమ్మదిగా జాగ్రత్తగా మిస్టేక్స్ అన్నీ లేకుండా డ్యామేజ్ లేకుండా చేసుకోండి కేర్ఫుల్గా అని. అంటే ఏదైనా ఒక పనిని నెమ్మదిగా జాగ్రత్తగా చేయమని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదం ఈజీ డస్ ఇట్. ఓకే, లైక్ బీ కేర్ఫుల్ అనో టేక్ ఇట్ ఈజీ అని చెప్పడం అనమాట. ఓకే, ఈజీ డస్ ఇట్ అనేది జనరల్గా మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు, హెవీ ఆబ్జెక్ట్స్ని ఏదైనా ఒక గాజువో లేకపోతే డెలికేట్ థింగ్స్, సెన్సిటివ్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా కేర్ తీసుకొని చెయ్యాలి అనేటువంటి సందర్భంలో వాడతాము. సో ఆప్షన్ డి, ఇది రేర్లీ కాదు, వైలెంట్లీ కాదు, హారిడ్లీ కాదు, ఎవరినైనా జాగ్రత్తగా కేర్ఫుల్గా పని చేయమని చెప్పి ఇచ్చేటువంటి అడ్వైస్లో వాడేటువంటి ఈడియం. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ జస్ట్ వెంట్ టు బాలి ఆన్ ఎ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్ బై ఇయర్ వితౌట్ ఎనీ ఐటనరీ. ఐటనరీ ఏంటి, ట్రావెల్ ప్లాన్ కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బై స్ప్రెడింగ్ రూమర్స్, బై ఇంప్రొవైజేషన్, వైల్ క్రిటిసైజింగ్, బై ఆస్కింగ్. బై ఇయర్ అనేది మనం కనిపెట్టాలి. సో నేను బాలి వెళ్ళాను, ఓకే, స్పీకర్కి ఏం ఐటనరీ అనేది లేదు డ్యూరింగ్ దిస్ బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్. సో షీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్, డిడ్ ఎవ్రీథింగ్ బై ఇయర్ వితౌట్ ఎనీ ఐటనరీ, అంటే ప్లాన్ లేకుండా తనకు తను వెళ్ళిపోయింది. సో దీనికి బై ఇయర్ అంటే బై స్ప్రెడ్డింగ్ రూమర్స్ అయితే కాదండి. ఎవరిని తనేమి ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. ఎయిదర్ ఇది కానీ అయి ఉండొచ్చు, అంతే కదా. తనకి ఏం తెలియదు, తను అలా వెళ్ళిపోయింది. బై ఇయర్ వితౌట్ ఎనీ ఐటనరీ అంటే ఇక్కడ ఒక ప్లానింగ్ గురించి చెప్తున్నాం. కానీ చూడండి, సో వితౌట్ ఎనీ ప్రయర్ ప్లానింగ్, వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్, తను ఏం చేసింది, తనకి తానుగా ఒక ముందస్తు ప్రణాళిక లేకుండా సిచ్యువేషన్కి అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వెళ్ళింది. బై ఇయర్ అంటే అర్థం ఏమిటి అంటే టు డూ సంథింగ్ వితౌట్ అ ఫిక్స్డ్ ప్లాన్. మన సొంత జడ్జిమెంట్స్ మీద మనము రిలై అవ్వడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ బై ఇంప్రొవైజేషన్. సో షీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ బై ఇంప్రొవైజేషన్ వితౌట్ ఎనీ ఐటనరీ. తనకి తను అప్పటికప్పుడు సిచ్యువేషన్ బేసిస్ మీదుగా డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయింది. నెక్స్ట్ వన్, select the most appropriate option that can substitute the idiom in the given brackets. Okay, his PhD degree seems to be Penelope's web. Okay, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి. పిహెచ్డి డిగ్రీ అనేది చాలా ఎలా ఉంది అనేది రిప్రజెంట్ చేయడానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్. అన్ ఎండ్లెస్ టాస్క్, ఎ డిఫికల్ట్ టాస్క్, అన్ ఇంపార్టెంట్ టాస్క్, ఎ సీక్రెట్ టాస్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టాస్క్ అయితే కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ స్టడీ రిలేటెడ్. మేబీ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, సీమ్స్ టు బి, అది ఎలా కనిపించింది అంటే పెనెలోపీస్ వెబ్ అంటున్నారు. ముందుగా అసలు ఈ పెనెలోపీ వెబ్ అనేది ఎందుకు వాడారు? ఈ పెనెలోపీ వెబ్ అనేది బేసిక్గా మనకి ఒక గ్రీక్ మైథలాజికల్ స్టోరీ నుంచి తీసుకున్నారండి. పెనెలోపీ అనే అతను ఒక
గ్రీక్ హీరో, పెనెలోపి అనే లేడీ, పెనెలోపి అనే లేడీ వన్ ఆఫ్ ద గ్రీక్ హీరో. ఒక మైథలాజికల్ స్టోరీ, ఇట్స్ నాట్ హిస్టారికల్, మైథలాజికల్, ఒక పౌరాణిక గాథ. ఓకే, మైథలాజికల్ గ్రీక్ మైథాలజీకి సంబంధించి పెనెలోపి వన్ ఆఫ్ ద గ్రీక్ హీరో, ఐ థింక్ హిస్ నేమ్ ఈజ్ ఓడియసస్ సమ్ నేమ్ ఇస్ దేర్. ఓకే, వన్ ఆఫ్ ద హీరోస్ వైఫ్ అనమాట. సో ఏమైందంటే ఆ పర్సన్, ఆ హీరో ఒకసారి వార్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వరకు రాలేదు, 20 సంవత్సరాల వరకు తిరిగి రాలేదు. అయితే ఈ గ్యాప్లో చాలామంది ఏమనుకున్నారంటే పెనెలోపి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అండ్ పెనెలోపిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటారనమాట. అయితే పెనెలోపికి ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలని లేదు. తను ఏమనుకుందంటే తన హస్బెండ్ వస్తారు, సో నేను అప్పుడు తను ఒక డెసిషన్ చెప్తుంది అనమాట. ఐ విల్ చూజ్ అ హస్బెండ్ ఓన్లీ ఆఫ్టర్ వీవింగ్ ఏ క్లాత్. ఒక క్లాత్ని నేను అల్లుతాను, అంటే వీళ్ళందరూ ఏమంటారు, చనిపోయాడు అని చెప్తారు. దానికి ఒక బరియల్ అంటే లైక్ చనిపోయిన వాళ్ళ మీద వేసేటువంటి ఒక క్లాత్ని నేను అల్లుతాను, వీవ్ చేస్తాను, అది అయిన తర్వాతనే నేను డెసిషన్ తీసుకుంటాను అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ క్లాత్ని తను వీవ్ చేస్తూ ఉంటుంది, అల్లుతూ ఉంటుంది. బట్ తిని ఇక్కడ ఏం చేస్తుందంటే పెనెలోపి క్లాత్ని పగలు డ్యూరింగ్ ద డే అంతా తను వీవ్ చేస్తుంది, నైట్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఆ అల్లికలన్నిటినీ తీసేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పని ఎంతటికి పూర్తి అవ్వదు. సో దీని అర్థం అండ్ ఎండ్లెస్ టాస్క్. సో ఈ ఎంటైర్ స్టోరీని పెనెలోపిస్ వెబ్ అంటే లిటరల్లీ ఏదో స్పైడర్ వెబ్ అయితే కాదండి. షీ హాజ్ డన్ దిస్ ఎండ్లెస్ టాస్క్, అది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇది అందరూ అవ్వదు అనుకుంటూ ఉంటారు, సో దట్ టైం విల్ గెట్ ఎక్స్టెండెడ్ అన్నట్టు. ఓకే, సో పెనెలోపిస్ వెబ్ లాగా అనిపించింది, అది ఎంతటికీ పూర్తయ్యే విధంగా లేదు అని చెప్పడానికి వాడతాం అనమాట. సో హిస్ PhD సీమ్స్ టు బి అన్ ఎండ్లెస్ టాస్క్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ question, select the most appropriate idiom to fill the blank in given situation. I thought Sadhana would always stick by me, but when I got into trouble, she turned out to be a లేదా an డాష్ అని ఇచ్చారు. ఈ ఏ లేదా యాన్కి సంబంధించి ఇక్కడ ఏమొస్తుంది అనేది మనం కనిపెట్టాలి. ఐ థాట్, నేను అనుకున్నాను సాధన వుడ్ ఆల్వేస్ స్టిక్ బై మీ, నాతో ఎప్పుడు ఉంటుందని. బట్ కానీ వెన్ ఐ గాట్ ఇన్ టు ట్రబుల్, ఇక్కడ ఏమంటున్నారు, మనకి హాఫ్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్లోనే మేబీ తనతో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ తను వదిలేసి వెళ్ళిపోయింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనే ఒక మీనింగ్ కనుక చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వైట్ ఎలిఫెంట్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్, హార్డ్ నట్ టు క్రాక్, ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఎక్కడ తను ఎలా మారిపోయింది అనేటువంటి క్వాలిటీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఎ హార్డ్ నట్ టు క్రాక్ ఆర్ ఇట్స్ నాట్ ఎన్ ఓపెన్ సీక్రెట్. వైట్ ఎలిఫెంట్ని మనం ఒక పీస్ఫుల్ లేదా గుడ్ పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇది కూడా కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటేనండి, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అనేటువంటి ఇడియంని ఏ సందర్భాల్లో వాడతామంటే, ఎవరైనా ఒక పర్సను మనకి సపోర్ట్ చేశారు, మనతోనే ఉంటాము అని చెప్పేసి, అంటే లేదా మన గుడ్ టైమ్స్ హ్యాపీ టైమ్స్లో ఉన్నారు కానీ మన కష్టకాలంలో మనల్ని వదిలేశారు. సుఖ సమయంలో మాత్రమే మనతో తోడుగా ఉండి కష్ట సమయంలో వదిలేసే స్నేహితుల్ని మనము ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ గుడ్ ఆర్ ఫ్రెండ్లీ వెన్ యువర్ ఆల్ సెట్ గుడ్, అంటే మీ థింగ్స్ అన్నీ కూడా మంచిగా జరుగుతున్నప్పుడు మంచిగా ఉన్నారు, కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వకుండా కనిపించకుండా వెళ్ళిపోయారు అని చెప్పి. షీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్, డిసపియర్ అయిపోయింది. ఓకే, సో సాధన తన వైపు నిలబడలేదు, నా వైపు నిలబడలేదు ట్రబుల్ వచ్చినప్పుడు. సో షీ టర్న్డ్ అవుట్ టు బి ఏ వస్తుంది అనమాట ఇక్కడ, ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. ఆన్ క్లౌడ్ 9, ఇది కూడా మనకి తెలిసిన పదమే. క్లౌడ్ 9 అంటే చాలా అద్భుతమైనటువంటి హ్యాపీనెస్ని రిప్రజెంటేషన్ చేయడానికి నేను క్లౌడ్ 9లో ఉన్నాను అని చెప్తాం కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 అంటాం. ఆన్ క్లౌడ్ 9 అంటే బీయింగ్ వెరీ డిలైటెడ్. ఫ్లయింగ్ ఇన్ ద స్కై కాదు, యాంగ్రీ అయితే అస్సలు కాదు, బీయింగ్ వెరీ హై కూడా కాదు, బీయింగ్ వెరీ డిలైటెడ్. డిలైటెడ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్.
ఎక్స్ట్రీమ్ హ్యాపీ, జాయ్ఫుల్, రైట్? సో చాలా ఆనందంగా ఉప్పొంగిపోయేంత సంతోషం ఉండడాన్ని మనం Cloud9 రిప్రజెంట్ చేస్తాం ఈడియంని. సో Cloud9 మీన్స్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, డిలైటెడ్. సో దీని అర్థం లిటరల్గా మీరు ఏదో క్లౌడ్ మీద ఉన్నట్టు, స్కై మీద ఉన్నట్టు కాదండి. సో షీ వాజ్ ఆన్ Cloud9 ఆఫ్టర్ షీ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఈడియంని వాడతాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? బిటర్ పిల్. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చారు, బిటర్ పిల్. బిటర్ అంటేనే చేదు అంటున్నాము, మరి దానికి అర్థం ఏంటో చూద్దాం. టాకింగ్ నాన్సెన్స్, గెటింగ్ ఫ్యూరియస్ ఈజీలీ, ఫేసింగ్ డిస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్, ఆర్గ్యూయింగ్ అన్నెసెసరీలీ. బిటర్ పిల్ అంటే అర్థం ఏమిటి అంటే టాకింగ్ నాన్సెన్స్ అయితే కాదు, ఫ్యూరియస్ అయితే కాదండి, మనం ఎక్కడ కూడా అగ్రెషన్ లేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అండ్ హియర్ బిటర్ పిల్ అంటే మనకి నచ్చకపోయినా మనము ఆ సిచ్యువేషన్ని తీసుకోవడం, యాక్సెప్ట్ చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫేసింగ్ అ డిస్ట్రెస్సింగ్ సిచ్యువేషన్. సంథింగ్ విచ్ ఈజ్ పెయిన్ఫుల్, సంథింగ్ విచ్ ఈజ్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్, కానీ యాక్సెప్ట్ చేయాలి. మనము యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా ఉన్నా కూడా ఆ పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సిందే. బిటర్ పిల్, టేకింగ్ అ బిటర్ పిల్ అంటే బేసిక్గా టు స్వాలో, అంటే ఒక యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్నో, నిజాన్నో, విషయాన్నో, కష్టాన్నో నచ్చకపోయినా మనకి వేరే ఆప్షన్ లేదు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దిస్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం ఆర్ ఫ్రేజ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నారు. హీ ఈజ్ రిచ్ అండ్ ఫేమస్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీ వన్ టు డాష్ ఆన్ హిమ్. Tap dance like mad, dead duck, give a song and dance attendance. సో గివ్ ఏ సాంగ్ అండ్ డాన్స్ కానీ డెడ్ డక్ కానీ కాదు, ఇక్కడ లిటరల్గా మనం ఏమి పాటలు పాడమని అనట్లేదు, ఎందుకంటే ఈడియమ్స్లో, ఫ్రేజెస్లో మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. డెడ్ డక్ అయితే అసలు కాదు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డాన్స్ అటెండెన్స్ ఆన్ హిమ్. ఎవ్రీ వన్ టు డాన్స్ అటెండెన్స్ ఆన్ హిమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకో చెప్తాను చూడండి. బేసిక్గా డ్యాన్స్ అటెండెన్స్ ఏంటి అంటే ఎవరైనా సరే నా వైపు తిరగాలి, లేకపోతే నా చుట్టూ తిరగాలి, నేను చెప్పినట్టు వినాలి, నా ఆధీనంలో ఉండాలి అని కోరుకోవడం. టు మేక్ సమ్ వన్ లైక్ అదర్స్ని మనకు ఒబే చేసేలా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఓకే, జస్ట్ బికాజ్ వాళ్ళకి ఏదో అధికారం ఉందనో, వాళ్ళు ఏదో ఫేమస్ అనో, వాళ్ళు ఏదో సమ్ హయ్యర్ స్టేటస్లో ఉన్నారు, అటువంటి సందర్భాల్లో వాడతాము. ఓకే, ఇక్కడ డ్యాన్స్ అటెండెన్స్ ఆన్ సమ్వన్ లేదా ఆన్ హిమ్ అంటే టు అటెండ్ సమ్వన్స్ ఎవ్రీ నీడ్ ఆర్ టు ఇంప్రెస్ దెమ్, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ సెన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే అవతల వాడు జస్ట్ బికాజ్ ఈ మ్యాన్ రిచ్ అండ్ ఫేమస్ అవ్వడం వల్ల ఇతను ఏమనుకుంటున్నారు, ఎస్ నాకు డబ్బు ఉంది, నేను చాలా ఫేమస్, అందరూ నేను చెప్పినట్టే వినాలి, అంటే నేను చెప్పిన దానికి ఆడాలి, నేను చెప్పిందే మాట వినాలి, నేను చెప్పినట్టు ఆడాలి అన్నట్టు తెలుగులో చెప్పాలంటే ఈ విధంగా డ్యాన్స్ అటెండెన్స్. సో హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు డ్యాన్స్ అటెండెన్స్ ఆన్ హిమ్, తనకి చెప్పినట్టు వినాలి, తన సరెండర్ అయిపోవాలి అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద correct option. Next one is select the most appropriate meaning of the given idiom. Trading on thin ice. Trading on thin ice అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. Playing with the sharp icicle, to be in dangerous risky position, stalking on ice fallen on hailstorm, making a thin ice sculpture. The literal meanings of ice తో ఉన్నవన్నీ మనం కట్ చేసేయచ్చు, ఇది తీసేయచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ to be in a dangerous position, risky position. సో టు బీ ఇన్ ఏ రిస్కీ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఒక్క చిన్న రాంగ్ స్టెప్ వేసినా ఇట్ విల్ లీడ్ టు సీరియస్ ట్రబుల్స్ లేదా సీరియస్ కాన్సిక్వెన్సెస్. అంటే ఏ సమయంలోనైనా గబుక్కున ఒక చిన్నది అటు ఇటు అయినా మనము ప్రమాదంలో పడేటువంటి పరిస్థితిలో ఉండడానికి మనం ఇట్లా చెప్తున్నాం. సో ట్రేడింగ్ ఆన్ థిన్ ఐస్ అంటే డూయింగ్ ఆర్ ఏదైనా చెప్పడం, ఏదైనా చేయడం, సంథింగ్ విచ్ ఈస్ రిస్కీ దట్ కెన్ ఈజీలీ కాజ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వాకింగ్ ఆన్ ఐస్ అనేది చాలా డేంజరే కదండి. ఎప్పుడైనా సరే మనము చిన్న ముక్క విరిగినా, మనం చిన్న డెలికేట్గా కాకుండా కొంచెం షార్ప్ అడుగులు వేసినా మనం చాలా రిస్కీ పొజిషన్ లైక్ డేంజరస్ ప్రాబ్లమ్స్లో పడిపోతాం. దట్ మీనింగ్తో ఇది చెప్తున్నాను.
నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. గెట్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్. ఇచ్చినటువంటి ఆప్షన్, సమ్ వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ హారిబుల్ డే, డెస్ట్రాయ్ ఆర్ రూయిన్ ఏ ప్లాన్, సమ్ వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ డే, గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్ అయితే రాంగ్. ఎవరికి ఇక్కడ గుడ్ డే గురించి మాట్లాడలేదు, రాంగ్ సైడ్ అంటున్నారు కాబట్టి సమ్ నెగిటివ్ సెన్స్ కనపడుతుంది, ఇది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. గెట్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటే ఎవరికైనా ఒక బ్యాడ్ డే ఉంది, మనం ఇక్కడ ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారని థర్డ్ పర్సన్ సెన్స్లో చెప్పట్లేదు, మనం గెటప్ అంటే సెల్ఫ్గా మనమే లెగుస్తాం కాబట్టి సమ్ వన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ హారబుల్ డే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఏదైనా ఒక పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంత బ్యాడ్గా జరిగింది, ఒక డిసప్పాయింట్మెంట్స్ ప్లెజెంట్గా లేకపోవడము, ఏదో ఒక కారణం వల్ల, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చిరాగ్గా ఉండడము, లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ తో, అంటే పొద్దున్నే జనరల్గా మనం తెలుగులో ఏమంటే పొద్దున్నే లేసి ఎవరి మొహం చూసానేంటో అంత ఈ రోజు అంత బ్యాడ్గా జరిగింది. అదేవిధంగా గెటింగ్ అప్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద బెడ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరాగ్గా ఉండడము. ఓకే, టు వేకప్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్ అని చెప్పచ్చు అనమాట, వాళ్ళకి ఒక హారిబుల్ డే ఉంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, డే అంతా ఇరిటేటింగ్గాను, చిన్న చిన్న వాటికి పేషెన్స్ లోస్ అయిపోవడం, ఈ విధంగా ఉంటుంది. సారీ, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ యాజ్ ద కరెక్ట్ ఇడియం ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నారు. మై కజిన్స్ సిస్టర్ నీతు హ్యాడ్ అన్ ఏరియల్ వ్యూ ఆఫ్ ద ట్రేడ్ ఫెయిర్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద జైంట్ వీల్ ఆఫ్, ఇది ఇఫ్ కాదు. సో ఇక్కడ ఏమంటున్నారు, నా కజిన్ సిస్టర్ నీతు చూస్తుంది ఆఫ్ ద ట్రేడ్ ఫేర్ ఫ్రమ్ ద టాప్ జైంట్ వీల్, పైన ఉంది, తను పైనుంచి చూస్తుంది అంటున్నాం. సో దీనికి సూట్ అయ్యేటువంటి కరెక్ట్ ఈడియం ఏరియల్ వ్యూ అన్న బర్డ్స్ ఐ వ్యూ అంటాం అనమాట. బర్డ్స్ ఐ వ్యూ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఈడియం. ఇక్కడ బర్డ్ ఇన్ ద గిల్డెడ్ కేజ్ నుంచి మనం ఏం మాట్లాడలేదు, బర్డ్స్ ఆఫ్ సేమ్ వెదర్, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. బర్డ్ బ్రెయిన్ గురించి, వ్యూ అంటేనే కన్ను చూపు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బర్డ్స్ ఐ వ్యూ అనేది సంథింగ్ విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏదైనా ఒక ఎత్తు ప్రాంతాన్ని నుంచి చూసేదాన్ని మనకి పైనుంచి చూసినప్పుడు ఒక క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది కదా దూరం నుంచి, దాన్ని మనం బర్డ్స్ ఐ వ్యూ అని అంటామన్నమాట. సో ఏరియల్ వ్యూ అంటే వ్యూ ఫ్రమ్ అబౌవ్. ఓకే, సో బర్డ్స్ ఐ వ్యూ, బర్డ్ ఫ్లై ఎగిరినప్పుడు కూడా పైనుంచి మొత్తం కనిపిస్తుంది కదా, ఆ విధంగా వాళ్ళ యొక్క కజిన్ సిస్టర్ నీతు ఈ ఎంటైర్ ట్రేడ్ ఫెయిర్ని జైంట్ వీల్ పైనుంచి తనకి క్లియర్గా కనిపించింది అని చెప్తున్నాం. సో బర్డ్స్ ఐ వ్యూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. లైక్ ఎ కేక్ వాక్ అంటున్నారు. ఓకే, కేక్ వాక్ అనేటువంటి పదం కూడా మనకి తెలిసిందే, మనం వాడుతూ ఉంటాము. ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, స్మూత్ సర్ఫేస్, ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఈజీ టాస్క్ లేదా యాక్టివ్ అంటున్నారు. ఆబ్వియస్లీ ఇట్స్ కేక్ వాక్ అంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ టాస్క్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏదైనా ఒకటి వెరీ వెరీ ఈజీ టు డూ అండ్ విచ్ డజంట్ రిక్వైర్ మచ్ ఎఫర్ట్, అట్లాంటి సందర్భాన్ని మనం కేక్ వాక్ అంటాం. చాలా ఈజీగా సులభంగా చేసేటువంటి పని, ఎటువంటి కష్టం పెట్టకుండా చేయగలిగే పని. ఓకే, సో ఎక్స్ట్రీమ్లీ ఈజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సమ్వన్ సేస్ ఇట్స్ ఎ కేక్ వాక్ టు మీ, ఆర్ విచ్ మీన్స్ దెర్ ఇస్ నో మచ్ డిఫికల్టీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాథ్స్ ఎగ్జామ్ వాజ్ ఎ కేక్ వాక్ టు మీ బికాస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్, ఆర్ ఐ యామ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్, అలా సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఆల్ ఐస్. ఆల్ ఐస్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వాచింగ్ విత్ యాంగర్, వాచింగ్ ఈగర్లీ, వాచింగ్ విత్ నో ఇంట్రెస్ట్, నాట్ వాచింగ్ ఎట్ ఆల్. ఈ కింద రెండు ఆప్షన్స్ కరెక్ట్ కాదు. ఆల్ ఐస్ అనేది కూడా మనం ఎక్కువ వింటుంటాం, ఆల్ ఐస్ ఆన్ యూ, ఆల్ ఐస్ ఆన్ ద మ్యాచ్, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. సో ఈ రెండు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పెట్టకుండా లేరు, చూడకుండా లేరు. ఆల్ ఐస్ లేదా ఆల్ ఇయర్స్, వీఆర్ ఆల్ ఇయర్స్ అంటాం, లేదా వీఆర్ ఆల్ ఐస్ అంటే అంత ఫోకస్డ్గా మనం చూస్తున్నామని. కరెక్ట్ ఆన్సర్ ఈస్ వాచింగ్ ఈగర్లీ. సో టు వాచ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ చాలా కీన్గా, ఇంట్రెస్ట్తో, ఈగర్నెస్తో చూస్తున్నాము, దాన్ని మనం ఆల్ ఐస్ అంటాం. చాలా శ్రద్ధగా, చాలా ఆసక్తితో చూడటం. సో ఓకే, ఆల్ ఐస్ అంటే ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్ వెరీ అటెంటివ్లీ బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ అనో, చాలా ఇంట్రెస్టింగ్ అనో ఉందనో మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ వర్ ఆల్ ఐస్ when the teacher is announcing the exam result. Okay, next one, select the idiom that can correctly replace the underlined part of the given sentence. I know she really wants the promotion,
బట్ షీ రియల్లీ హిట్ మీ బిలో ద హ్యాండ్ బై టెల్లింగ్ ద బాస్ అబౌట్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ చదవండి. ఐ నో షీ రియలీ వాంట్స్ ద ప్రమోషన్ బట్ షీ రియల్లీ హిట్ మీ బిలో ద హ్యాండ్ బై టెల్లింగ్ బాస్ అబౌట్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ఐ పర్సన్ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పారు అని. ఈ ఐకి మై సేమ్ ఓన్లీ. ఓకే, అంటే హిట్ మీ బిలో ద బెల్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ బిలో ద హ్యాండ్, హిట్ మీ ద బ్రిక్స్, హిట్ మీ బిలో ద బుక్స్, హిట్ మీ బిలో ద బాటిల్, హిట్ మీ బిలో ద బెల్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిట్ మీ బిలో ద బెల్ట్ అండి. ఎందుకంటే తనకి ప్రమోషన్ కావాలి, కానీ తను ఏం చేసింది, అనవసరంగా వెళ్ళి వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ బాస్కి చెప్పింది. అంటే ఒక అన్ఫెయిర్నెస్, ఎవరి మీదో టార్గెట్ చేయడము, విచ్ ఈజ్ రియలీ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషనో వాళ్ళ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషనో వాడేసి తనకి ప్రమోషన్ తెచ్చుకుంది. హిట్ మీ బిలో ద బెల్ట్ అంటే టు బిహేవ్ వెరీ అన్ఫెయిర్లీ ఆర్ టు అటాక్ సమ్వన్ ఇన్ అన్ అనెథికల్ వే అని మనము చెప్పచ్చు బై యూజింగ్ దేర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే అనైతికంగా ఒక వ్యక్తిగత విషయాల్ని చెప్పేయడం, వాటిని యూజ్ చేసి వాళ్ళపైన దాడి చేయడం అని చెప్పచ్చు. హిట్ బిలో ద బెల్ట్ అంటే బేసికల్లీ ఈ ఒరిజినల్ మీనింగ్ వచ్చేసి బాక్సింగ్ నుంచి తీసుకుంటారండి. ఎవరినైనా హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటే వాళ్ళు రూల్స్కి అగైనెస్ట్గా దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు. సంథింగ్ అన్ఫేర్, వాళ్ళకి అది సిచ్యువేషన్ని అన్ఫేర్ ప్రాక్టీసెస్తో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇక్కడ సెంటెన్స్లో చూస్తే స్పీకర్స్ పర్సనల్ ప్రాబ్లమ్, ఈ మై ఒకటే అని చెప్పాను. స్పీకర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి ప్రమోషన్ కోసం వాడింది, విచ్ ఈస్ రియల్లీ అన్ఫేర్. ఓకే, సో అందుకే హిట్ మీ బిలో ద బెల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ బెల్ట్ మాత్రమే ఎందుకు వాడుతున్నామంటే యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఈజ్ టేకెన్ బాక్సింగ్లో మొత్తం ఇలా చుట్టూ ఇలా బెల్ట్స్ కట్టేసి ఉంటాయి కదా, ఇక్కడ పర్సన్స్ ఆడతారు. సో ఇలా కింద నుంచి వచ్చి దే ఆర్ హిట్టింగ్ విచ్ ఈజ్ అన్ఫేర్, రూల్స్కి ఎగెనెస్ట్గా. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం అన్నాము. బీ హార్డ్ అప్. సో బీ హార్డ్ అప్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేబుల్ టు క్యాలిక్యులేట్, హ్యావ్ వెరీ లిటిల్ మనీ, హ్యావ్ డిఫికల్టీ ఇన్ క్లైంబింగ్ స్టేర్స్, ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు వేకప్ ఎర్లీ అంటున్నాం. బీ హార్డ్ అప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేబుల్ టు క్యాలిక్యులేట్ అయితే కరెక్ట్ కాదు, క్లైంబింగ్ స్టేర్స్ కూడా కాదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ వేకప్ ఎర్లీ. బీ హార్డ్ అప్ అంటే హ్యావింగ్ వెరీ లిటిల్ మనీ అనమాట. అంటే బేసిక్గా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ని రిప్రజెంట్ చేయడానికి, చాలా తక్కువగా ఉంది డబ్బులు లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పడానికి. సో బీ హార్డ్ అప్ మీన్స్ టు బీయింగ్ షార్ట్ ఆఫ్ మనీ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. సో ఇది బేసిక్గా ఎవరైనా వాళ్ళ యొక్క ఎఫర్ట్ చేయలేనప్పుడు లేదా చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోయి వాళ్ళు ఎఫర్ట్ చేయలేనప్పుడు, వాళ్ళకి డబ్బు లేనప్పుడు వాడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ హీ వాజ్ హార్డ్ అప్ అండ్ కుడెంట్ ఈవెన్ పే హిజ్ హౌస్ రెంట్. అంటే ఎంత అయిపోయారంటే తనకి అసలు డబ్బులే లేవు, తన రెంట్ కూడా పే చేయలేనంత అని చెప్పచ్చు ఎగ్జాంపుల్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం ఇన్ ద సేమ్ బ్రీత్. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి, ట్రై అండ్ హోల్డ్ యువర్ బ్రీత్, సే టూ కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్, ఏబుల్ టు గెట్ ఫౌల్ స్మెల్, ప్రాక్టీస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైనా ఈడియమ్స్లో మీకు ఆప్షన్లో ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలా ఉపయోగపడతాయి. చాలా ఆప్షన్స్లో డైరెక్ట్ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఇస్తారు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి మనం ప్రీవియస్గా మన ఛానల్లో గ్రామర్ రిలేటెడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేసినప్పుడు, అలాగే వొకాబులరీ రిలేటెడ్ చేసినప్పుడు ఫ్రేజ్కి అలాగే ఇడియమ్స్కి ఫ్రేజెస్కి డిఫరెన్సెస్ మనం చెప్పాము. ఫ్రేజ్ అండ్ క్లాజ్ డిఫరెన్సెస్ కూడా చెప్పాము. అవన్నీ మీరు ఒకసారి చూసుకోండి, మన వీడియోస్ ఉంటాయి. సో లిటరల్ మీనింగ్ ఎవరు ఇవ్వరు. ఇడియమ్స్ అంటే ఇప్పుడు మన సామెతలు ఉంటాయి తెలుగులో, ఒరిజినల్ మీనింగ్స్ ఉండవు కదండి. సో అదేవిధంగా ఇలా ఒరిజినల్ మీనింగ్స్ ఇచ్చేసినప్పుడు అవి కట్ చేసేయచ్చు. ట్రై అండ్ హోల్డ్ యువర్ బ్రీత్ కూడా కాదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బ్యాడ్ స్మెల్, ఇది కూడా కాదు. సో ఇక్కడ ఇన్ ద సేమ్ బ్రీత్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం, ఇన్హేల్ ఎక్స్హేల్. సేయింగ్ టూ కాంట్రడిక్టరీ థింగ్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ బ్రీత్. సో దీనికి అర్థం రెండు థింగ్స్ ఒకేసారి చెప్పడం. ఓకే, అంటే ఒకేసారి
కాంట్రడిక్టరీ థింగ్స్ అవంటే అవి రెండు కూడా పొంతన లేని విషయాలు, రెండుకి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే ఇమీడియట్లీ ఒక థింగ్ చెప్పి వెంటనే ఇంకొకటి ఆ ఫస్ట్ దానికి కాంట్రడిక్టరీగా వెంటనే ఇంకొక విషయం చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ హీ వాజ్ పూర్ బట్ ఇన్ ద సేమ్ బ్రీత్ బాట్ అన్ ఎక్స్పెన్సివ్ ఫోన్, లేదా హీ సెడ్ హీ వాజ్ నాట్ హంగ్రీ బట్ ఇన్ ద సేమ్ బ్రీత్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ ఎ బర్గర్. అప్పుడే వద్దన్నారు, అప్పుడే ఇలా అంటున్నారు, మీరు అలా ఎలా చెప్పేస్తారు? రెండు మాటలు, రెండు పొంతన లేని మాటలు. ఇన్ ద సేమ్ బ్రీత్ అనే పదాన్ని సే టూ కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్. హీ సెడ్ హీ వాజ్ నాట్ హంగ్రీ బట్ ఇన్ ద సేమ్ బ్రీత్ ఆస్క్డ్ ఫర్ ఏ బర్గర్, అది ఆస్క్డ్ ఫర్ ఫుడ్. అర్థమైందా? సో ఈ విధంగా రెండు కాంట్రడిక్టరీ థింగ్స్ ఒకేసారి చెప్పినప్పుడు ఇన్ ద సేమ్ బ్రీత్ అనేది వాడతాము. సో విత్ దిస్ మరికొన్ని పీవైక్యూస్ కంప్లీట్ చేసాము. 2019 to 2025లో ఎస్ఎస్సి సీజిఎల్కి సంబంధించి టైర్ 1 and 2లో వచ్చినటువంటి క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో విత్ ఆన్సర్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు మర్చిపోకుండా డౌన్లోడ్ చేసుకోండి విత్ ఆన్సర్స్. ఈ సిరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ ఒకే పీడిఎఫ్లో నేను పెడతాను. బికాస్ చాలామంది ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, చాలా ఎక్కువ పేజెస్ వస్తున్నాయి అంటున్నారు. ఒకవేళ మీ ఎవరికైనా నాకు చేసే టైం ఉండకపోతే, ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్, ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఇట్ వెరీ అర్జెంట్, మీకు ఆన్లైన్లో ఫ్రీగా పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్స్ ఉంటాయి. మన డాక్యుమెంట్స్ అన్నీ మీరు మన యాప్లో నుంచో టెలిగ్రామ్ నుంచో డౌన్లోడ్ చేసుకొని మన ఆన్లైన్లో ఫ్రీ పీడిఎఫ్ కన్వర్టర్ ఉంటుంది, అది వర్డ్లో కన్వర్ట్ చేసుకొని మీరు ఆ వర్డ్స్ అన్నీ అలైన్మెంట్ సెట్ చేసేసుకొని ఒక 10-15 పేజెస్లో మీరు అవన్నీ ప్రింట్అవుట్స్ తీసేసుకోవచ్చు. Okay, I hope this helps. If you need any further help, please do comment. And thank you so much for the great support. Thank you.